స్తోత్రం 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 స్తోత్రం. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా నీకు స్తోత్రం. అత్యున్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన ఉన్నతమైన నామము కలిగిన దేవానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా, మరొకసారి గడిచిన పునరుత్థానపు దినమున మీ యొక్క శరీర రక్తాల్లో పాలు పంపులు పంచుకున్న మధుర సమయం మొదలుకొని ఇదిగో ఈ యొక్క ఉన్నతమైనటువంటి అవకాశము ఇవే కోజామున మీ నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి తరుణము కొరకాయ నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. ఏ పాటి వారము మా జీవమే పాటిది అయ్యా. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మమ్మల్ని మీరు కాపాడుతూ వస్తున్నారు తండ్రి. మీరే మాకు ఆధారమై ఉన్నారు. మా జీవం కొనికి స్తోత్రాలు అయ్యా. గడిచినటువంటి రాత్రంతా మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ ఉన్నతమైనటువంటి ప్రేమ సంకల్పాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా నీకు స్తోత్రాలు. అత్యున్నతుడా నీకు స్తోత్రాలు. నీకు వందనాలు 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 రాజా. ఉదయకాల సమయంలో మరొకసారి మీ కృపచేత మమ్మల్ని కప్పండి. నీకు నడి కాలు వరకు నా ప్రభావ నువ్వు కోరుకున్న రీతిగా మా బ్రతుకుండది. మీకు ఆయాసకరంగానే మేము బ్రతికి వచ్చిన వారుగా ఉంటాం. ఈ పాడు లోకంలో జీవిస్తున్నా అయ్యా, నీకు ఇష్టం లేని లోకము తండ్రి. ఇది చెడిపోయిన లోకము, అంధకారమయమైన లోకము, సాతాను అధికారము కింద ఉన్న లోకము తండ్రి. ఈ లోకంలో మేము బ్రతుకుతున్నాము అయ్యా. మీకు ఇష్టం లేనటువంటి ఎన్నో కార్యక్రమాలు దుష్టుడు మా ద్వారా జరిగిస్తాడు. మా సమయాన్ని దొంగిలిస్తాడు. మీకు ఇవ్వాల్సిన విలువైన సమయం ఇవ్వకుండా వాడు దొంగిలిస్తాడు. మీ చిత్తానుసారంగా బ్రతకకుండా వాడు చేస్తాడు. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి రాజా. అయ్యా, మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తము చేత మమ్మల్ని మరొకసారి కడగండి తండ్రి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ప్రేమగల దేవా నీకు స్తోత్రం. కనికర సంపన్నుడా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రం. నమ్మదగిన సహాయకుడా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. ఐక్యతాయే నాయభిలాష, నాదు చేదును తొలగించుము. ఐక్యతాయే నాయభిలాష, నాదు చేదును తొలగించు. శత్రుని శక్తిని ఓడించు, శత్రుని శక్తిని ఓడించు. ప్రభువావు జీవము నిన్ను, ప్రభువావు జీవము నిన్ను. తిరిగిన మన
సకులను అడుగుచుంటి రోషిని నేను నీకు సకులకు అడుగుచుంటి అడుగుమోని అడుగుమోని స్తోత్రం దేవా, మీ సన్నిధిలో మేము ఉజ్జీవము కొరకాయి ప్రార్థన చేస్తున్నాం. మాలోని మస్టులు తొలగించి ఏ ఐక్యత కొరకు, ఏ కార్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, ఆ కార్యానికి మేమే ఆటంకాలుగా మారకూడదు. శత్రువు శక్తిని ఓడించి బూడిద చేయండి నాలో ఉన్న మస్టును. మీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిగిరండి పరిశుద్ధాత్మదేవా, మీ ఆత్మకార్యము నాలో మాలో జరిగించుటకు దిగిరండి. మాలో ఉన్న కల్మషమును క్రొట్టివేటకు దిగిరండి. అయా, మీ అభిషేకము చేత, మీ తైలము చేత పరిశుద్ధాత్మ నింపుదల నిండుగా మెండుగా మీరు మాకు దయచేయండి తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, మేము ప్రేమ కలిగి సత్యమును చెప్పేవారిగా ఉండక కృప చూపించండి. ఓ నీ యొక్క సత్యం కొరకై సాక్షులుగా ఈ లోకంలో బ్రతుకులే మీరు కృప చూపించాలి. సత్య సాక్షులుగా మేము జీవించాలి. సత్యం కొరకు అయ్యా మీరు మమ్మల్ని పిలిచినారు, నీకు స్తోత్రాలు. సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించినారు, నీకు స్తోత్రాలు. సత్య దేవుడవైన నీవు సత్య ప్రవక్తను మాకు ఇచ్చినావు, సత్య గ్రంథాలను మాకు ఇచ్చినావు, నీకు స్తోత్రాలు. సత్యం కొరకు మేము సాక్షులుగా జీవించే కృపను మాకు దయచేయండి.
నీకే వందనాలు 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 వందనాలు. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ధవలవర్ణుడా రత్నవర్ణుడా నీకు వందనాలు. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం. అత్యున్నతుడా నీకు స్తోత్రం. అతి మనోహరుడా నీకు స్తోత్రం. వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు వందనాలు. సజీవుడ సర్వోన్నతుడ నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. త్వరితగా ప్రభు నామాన్ని కనపరుస్తూ మనం అనుదినము ఏ విజ్ఞాపనలు అయితే ప్రభు సన్నిధిలో మనం కలిగి ఉన్నాము వేకోజామున మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నశించిపోతున్నటువంటి మరి లోకంలో దేవుని స్తోత్రం స్తోత్రం. సువార్త నిరగకుండా ఉన్న వారెందరో ఉన్నారు. వారికి దైవ సందేశము వెళ్ళినట్లుగా దేవుని చిత్తంలో ఉన్నవారు సువార్తకు ఆకర్షితులై రక్షింపబడినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కోత విస్తారంగా ఉన్నది, కోత వారు కొద్దిమందే ఉన్నారు. పంపుము దేవా కోత వారిని ఆదిమ సంఘము వేడుకున్నది, మనం కూడా వేడుకుంటున్నాం. దేవుడు తన చిత్తానుసారంగా అనేకులు లేవనెత్తినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా ఎంతోమంది రక్షింపబడినప్పటికీ సత్యం నెరగక ఉన్నారు. వారిని దేవుడే సత్యములోనికి నడిపించి మరి తన ఆత్మకార్యం జరిగించి వారిని సత్యం ముందు ప్రతిష్ఠించినట్లు కూడా మనం ప్రార్థిస్తాం. సత్యవేద గ్రంథం దొరికిన వారికి సత్య సారాంశం దొరకని వారెందరో ఉన్నారు. వారికి దైవజనులైనటువంటి ఓఫిరాయ్ గారి యొక్క గ్రంథాలు వారి దృష్టికి వెళ్ళినప్పుడు యథార్థమైన మనసుతో ఆ గ్రంథాలను ధ్యానించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి సత్య సారాంశము గ్రహించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. అట్టి ఆత్మకార్యం దేవుడు జరిగించినట్లుగా మనం వేడుకుందాం. ఈ యొక్క అంశాలన్నింటిని బట్టి నా ఇద్దరు ప్రార్థన చేస్తుండగా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తున్నాను. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా మహాగణుడా గొప్ప దేవుడ రక్షక మహాప్రభు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గడిచిన పునరుత్థాన దినంలో నీ శరీర రక్తాల బాల పంపులు పొందిన మొదలుకొని ప్రభువా తన్నాయన ఇదిగో ఇది వరకు ప్రభువా తన్నాయన నీ చల్లని రేఖల నీడలో మమ్మల్ని భద్రపరిచారు, క్షేమం ఇచ్చారు, మరొక దినాన్ని ప్రసాదించారు. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు. మా పాప దేశాలు నడినెత్తుడని అరికాల వరకు మమ్మల్ని శుద్ధులుగా చేసి పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు. ఇదిగో నాయన కడగబడిన హృదయాల చేత నీ పాసంలో కొన్ని ప్రార్థనాంశాలను పట్టుకొని వస్తున్నాక కృప చూపించండి. ఆమెను పలికలను అంగీకరించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రాముఖ్యంగా ప్రభావ రక్షణ పొందిన వారు అనేక మంది ఉన్నారు నాయన. ఈ దినాన్ని అయ్యా తన నాయన దినంలో ప్రార్థిస్తున్నాం. ఈ దినంలో అనేక మంది కూడా ప్రభావం నాయన ఏమాత్రం నశించిపోకున్నట్లు ప్రభావం నాయన రక్షణలోకి వచ్చేటప్పుడు సహాయం ప్రతి ఒక్కరు మీరు దర్శించండి. నీకు వందనాలు. ఏ విధంగా దర్శిస్తారు మీకు తెలుసు తండ్రి. నీకు వందనాలు. కనికరంగా తండ్రి మా ప్రార్థన ఆలకించి ఈ దినాన్ని అనేక మందిని దర్శించబోతున్నందుకు నీకు వందనాలు ప్రభువా. అనేక మంది కూడా రక్షణ పొందబోతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ దినాన్ని అనేక మంది నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోబోతున్నారు కనుక నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా తన నీ రక్తంలోని పాప క్షమాపణ అయ్యా తన నీ అందే అయ్యా తన నిత్య జీవం ఉందని ఈరోజు అనేక మంది గ్రహించబోతున్నారు. నీకు శుద్ధాత్మ దేవ నీకు వందనాలు. మీరు దిగ వచ్చి కార్యాలు జరిగించండి. నీకు వందనాలు. అనేక మంది ప్రభాతాన్ని రక్షణ పొందక ఉన్నవారు ప్రభాతాన్ని నాయన ఈరోజు వారి మనోనేత్రాలకున్న అయాతని నాయన ఆ కట్టును తొలగించపోయి తొలగించి ప్రభాతాన్ని మనోనేత్రాలు మీరు వెలిగించబోతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయాతని నీకు వందనాలు. అలాగునే ప్రభాతాన్ని నాయన ఇది కూడా ఆయన రక్షణ పొంది ఉన్నప్పటికీ ప్రభుత్వం నాయన అయ్యా నీ సర్వశక్తిని ఎరుగక ఎంతో మంది ఉన్నారు నాయన. అనేక మంది యజబేలు బోధల కింద ఉన్నారు నాయన. వాళ్ళందరూ కొరికే ప్రార్థిస్తున్న నీకు స్తోత్రాలు ప్రభుత్వం నాయన. యజబేలు ప్రభుత్వం నాయన యజబేలు కింద ఉన్న అయాతని నాయన కార్యాలయం లయపరిచండి. అయా పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు ప్రభుత్వం నాయన. మీ అగ్ని చేత దహించి వేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. అనేక మంది కూడా ప్రభుత్వం నాయన యజబేలు అయాతని నాయన కింద ఉన్నారు నాయన. యజబేలు బోధల కింద ఉన్నారు. యజబేలు చేయిస్తున్న కార్యాలకు ప్రభుత్వం వారు అంగీకరిస్తూ ఉన్నారు నాయన. వారు మారు మనసు కలగ చేయమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమైతే పరిశుద్ధాత్మదేవ అసత్య బోధలన్నీ కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా లేఖన విరుద్ధమైన బోధలన్నీ కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు ప్రభుత్వం నాయన. పరిశుద్ధాత్మదేవునికి వందనాలు. ఈ ప్రభుత్వం నాయన సర్వసత్యంలో ప్రభుత్వం మీరు చెప్పిన బోధను అయా అపోస్తులు చేసి చూపించిన బోధనకు వచ్చుదురు కాక స్తోత్రాలు ప్రభుత్వం నాయన. అయ్యా తనైనా
అవును, మీరు ఆయన ఆదిమ అపోస్తులు చేసిన బోధనే మరి ఈ దినాల్లో ప్రభు తండ్రి నాయన మీ దాసుని ద్వారా చేయిస్తున్నారు. అయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం. మీ దాసుని చేత ప్రభు తండ్రి నాయన మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నీకు వందనాలు. మీ దాసుని చేత మీరు బుక్స్ రాయించుకుంటారని చెప్పారు, రాయించుకున్నారు, నీకు వందనాలు. అవును తండ్రి నాయన మీరు మాట ఇచ్చి నెరవేర్చారు, నీకు వందనాలు. లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభు తండ్రి నాయన. మనుషుల వల్ల అసాధ్యము కనుక ప్రభు తండ్రి నాయన అది మీ కార్యము కనుక నీకు వందనాలు. అవును తండ్రి నాయన ఆర్థికంగా మీరే ప్రభు తండ్రి నాయన దీవించారు, అభిషేకించారు. మీ దాసుని అభిషేకించి మీరు రాయించారు, నీకు వందనాలు ప్రభు. ఏ మనుషుడికైనా అయ్యా రాయడం అసాధ్యము కనుక మీ ప్రభు తండ్రి నాయన మీ కృప చేత రాయించారు, నీకు వందనాలు, స్తోత్రాలు. అనేక మంది దాన్ని చదువుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం, నీకు వందనాలు. అనేక మందికి మనసు పుట్టించండి తండ్రి, నీకు వందనాలు. చదవాలని ఆశను పుట్టించండి. అయ్యగారి పైన ఉన్న ద్వేషాన్ని బట్టి చాలా మంది చదవలేకపోతున్నారు. ద్వేషాన్ని పుట్టిస్తున్న సాధారణ శక్తుల ప్రభావాన్ని కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది కూడా ప్రభావాన్ని నేను చదవాలని ఆశను పుట్టించమని ప్రార్థిస్తున్నాం. చదువుతుండగానే వారి మనసులు మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభావతనైనా ఈ లోకమంతా సర్వసత్యాన్ని ప్రకటించబడడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతిష్ఠించబడడానికి సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు గొప్ప తండ్రి, నీకు వందనాలు. అలాగనే ప్రభావతని అనేక భాషలు కూడా తర్జుమా అవుటకు సహాయం దయచేయండి, నీకు వందనాలు. అలాగనే 9వ గ్రంథంగా మీ దాసు నోటి నుంచి మీ దాసుని నాలుగు నుంచి ప్రకటిస్తున్నా అయా సర్వసత్యాన్ని ప్రభావతని. అనేక మంది కూడా ప్రభావతని ఆయన ఏ టెక్నాలజీ ద్వారా మీ దాసు ఇక్కడ తెలుగులో మాట్లాడుతున్నా కూడా ప్రభావతని ఆయన ఇతర భాషలు కూడా తర్జుమాయటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దాన్ని అనేక మంది వీక్షించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. అందరూ కూడా ప్రభావతని ఆయన వీక్షించి ప్రభావతని సత్యాన్ని గ్రహించడానికి సహాయం దయచేయండి, నీకు వందనాలు. సర్వసత్యాన్ని ప్రభావతని నాయన అయా తన ఆయన సర్వసత్యాన్ని ఈ భూలోకమంత ప్రభావతని ఆయన ఇదిగో నాయన అయా నింపుడకు సహాయం దయచేయండి ఆయన, నీకు వందనాలు. అయా మీ చిత్తం నెరవేర్చబడును కాకని ప్రార్థిస్తుంది స్తోత్రం. మీరు ఆకడ వచ్చుడు కాకని ప్రార్థిస్తుంది స్తోత్రం. ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకాలను తొలగించండి తండ్రి, నీకు వందనాలు. స్తోత్రాలు ప్రభావతని ఆయన. దుష్టుని యొక్క సింహాసనాలను కుప్పకూల్చండి తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవుని మీ కార్యాలయం జరిగించండి, నీకు వందనాలు ప్రభావతని ఆయన. ఈ ఉదయకాల శ్రమందు అయా నాయన మీరే దిగివచ్చి ఈ ప్రార్థనాంశాలను అంగీకరించిన నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ కనికరంగా తండ్రి నీకు వందనాలు. నా ప్రార్థనాంశాలను అంగీకరించి ఆమెను పలికి కార్యాలు ఈ దినాన మీరు ప్రారంభించబోతున్నందుకు నీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి అడిగేట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను, బీడుగా మారెను. దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను, బీడుగా మారెను. భక్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మొరలిడరండి. భక్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మొరలిడరండి. పిలువను కోరి ప్రార్థన వీరుల, పిలువను కోరి ప్రార్థన వీరుల, బలిపీఠము కాడ రోదించండి, మరలిరండి దైవ జనమా, నీ పిలుపిదే తరలిరండి, మరలిరండి
స్తోత్రం స్తోత్రం ధవలవర్ణుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవ. ఉదయకాల సమయంలో మా స్తుతిని మీరు అంగీకరిస్తున్నారు, నీకు వందనాలు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామం ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటాను సెలవిచ్చినటువంటి తండ్రి, మా మధ్యలో ఉండి మా మనవులు అంగీకరిస్తున్నందుకాయ, ఆలకిస్తున్నందుకాయ నీకు స్తోత్ర. ఇదివరకు చేయబడ్డ ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆమెను పలికినారు దేవా, నీకు స్తోత్రం. యా మేము పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో పరిశుద్ధాత్మ నింపుదల జరగాలి. ప్రతి సత్య సంఘములో పరిశుద్ధాత్మ నింపుదల జరగాలి. అయా మీ యొక్క జ్వాలలను విడుదల చేయండి. మేడగదిలోనికి ఏ ఆత్మ చేత మీరు దిగి వచ్చినారో, మేడగదిలో ఏ అగ్ని జ్వాలలు దిగి వచ్చినా అటువంటి అగ్ని జ్వాలల్ని ప్రభువా ఈ కడవరి దినములలో ప్రతి సత్య సంఘములోనికి దిగి వచ్చిన మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సత్య కుటుంబంలోనికి దిగి వచ్చిన మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దైవమా ప్రతి దైవజనునికి మంచి ఆరోగ్యం దయచండి అయ్యా. దుష్టుడు అనేక మంది సావుకుల ఆరోగ్యాల మీద వాడు దాడులు చేస్తున్నాడు. వాని కుట్రలని యేసుక్రీస్తు నామములో కాల్చివేస్తున్నాడు. అయ్యా మీరు దిగిరండి ప్రభువా, నీ దాసునికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. మరి నా ప్రభువా ఎన్నోసార్లు ఎంతో బలహీనంగా ఉంటున్నాడు అయ్యా. ఎన్నో ప్రయాణాలు, దూర ప్రయాణాల్లో అయ్యా నీ దాసుని కావాల్సిన శక్తిని మీరు కుమ్మరించి బలమును దయచేయండి, సత్వమును దయచేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అదే రీతిగా ప్రభువా ఇదిగో రవణ గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. దాసుని ముట్టండి, మీరు జ్ఞాపకం చేసుకున్నాండి తండ్రి. స్వరాజ్ గారిని జ్ఞాపకం చేసుకున్నాండి అయ్యా. నీ దాసుని మంచి ఆరోగ్యం దయచేయండి. ఐజక్ రాజ్ గారిని జ్ఞాపకం చేసుకున్నాండి అయ్యా. నీకు స్తోత్రాలు. ఎంతో మంది దైవజనులు మా ప్రాంతంలో మాకు కోరుకున్నారు విజ్ఞాపనలు, వారందరినీ మీరు జ్ఞాపకం అయ్యా. మా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి సావుకుని మీరు జ్ఞాపకం ఆరోగ్యం దయచేయండి, ఆర్థిక సమృద్ధి దయచేయండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సావుకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో ఉన్న సత్య సావుకులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. కృపగల దేవా మీరు దిగిరండి తండ్రి. మీ ఆత్మ కార్యములు మీరు జరిగించమని వేడుకుంటున్నాం. నీకు స్తోత్ర దైవమా. మరొకసారి వేకోజామున మీ సన్నిధికి వచ్చుటకు మీరు ఇచ్చిన భాగ్యము కొరకై నీకు స్తోత్రాలు. మా సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయా. మాకు సేవకు సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అదే రీతిగా ప్రభువా అయ్యా మరొకసారి మీరు మాకు ఇచ్చిన వ్యాపారంలో జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. సకల పొంచున్న దుష్ట దురాత్మ చీకటి దయ్యపు శక్తుల దాడులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. మా మనస్సుల మీద కానీ ప్రభావ, మా తలంపుల మీద కానీ, మా ఊహల, మా చూపుల, మా యొక్క మాట తీరు, మా ప్రవర్తన మీద ఏ రకమైన దృష్టిని దాడి జరగకుండా ఈ దినమంతా మీకు అంచె మాకు వేయండి తండ్రి. దయగల తండ్రి. మరొకసారి మిషన్ వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మోహన్ రావు వాళ్ళ కుటుంబాన్ని బట్టి, వారి యొక్క కుమార్తెల వివాహాలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, మీ అద్భుత కార్యం జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. అదే రీతిగా కాంతారావు జ్ఞాపకం చేసుకున్నాం. రైజర్ రాసిన వాళ్ళ ల్యాండ్ ఇష్యూని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. కృపగల తండ్రి జ్ఞాపకం చేసుకున్నాం. నీకు స్తోత్రాలు. అదే రీతిగా ప్రభువా నరేంద్ర వాళ్ళ మమ్మీని బట్టి, వాళ్ళ అక్కని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకి జ్ఞాపకం చేసుకున్నాం. దయగల తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేస్తున్నారు అయ్యా. నీకు స్తోత్రాలు. ఇంకెన్నో విజ్ఞాపనలు ఈ ప్రాంతంలో మేము ఉద్యోగం కోరుకుంటున్నాం అయ్యా. నూతన కుటుంబాలను మీరు మాకు దయచేయండి, నూతన ఆత్మలు మీరు మాకు దయచేయండి. ద్వారాలు తెరవండి స్వార్థ పని కొరకు. ఇది వరకు ఎన్ని స్థలాల్లో అయితే మేము స్వార్థ ప్రకటిస్తూ వచ్చాము, ఆ ప్రతి స్థలమందు దేవా మీ అద్భుత కార్యాలు జరిగించి విన్న ప్రతి ఒక్కరూ వాక్యానుసారమైన జీవితం జీవించే భాగ్యం దయచేయండి అయ్యా. రక్షణ పొందుటకు మీరు కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్ర. జరుగుతున్న సేవను మీరు జ్ఞాపకం చేసుకుంటారు, మీ ఆత్మను కుమ్మరించండి. దయగల తండ్రి కొద్దిపాటి సమయంలో మీ వాగ్దానముగా మీ వాక్యము చేత నన్ను మమ్మల్ని మీరు దర్శించండి. స్తోత్రాలు చెల్లించుకుంటాను అయ్యా. మీ యొక్క వాక్యాన్ని వించుండగా మా హృదయాలు మీ ఆత్మకార్యం జరిగించు. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్నగా ఫ్యాన్ అయితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 18వ అధ్యాయం. Thank you, Jesus.
సామెతలు 18వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. వేరుండ గోరు వాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానం రాగానే నింద వచ్చును. మనుషుని నోటి మాటలు లోతు నీళ్ళ వంటివి, అవి నది ప్రవాహం వంటివి, జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుడెలా పక్షపాతము చూపుటయు, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. చదువున లేఖన భాగమును దేవుడు మన వెంకిల్లో కనిపించు. దేవుని బిడ్డలారా, మరి మొదటి వచనమును మనం ధ్యానం చేద్దాం. వేకువనే దైవ స్వరాన్ని వినడము చాలా ఆశీర్వాదం. వేరుండ గోరువాడు అనేటటువంటి ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తుంది. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. దేవుని గ్రంథంలో మినిమం నాలెడ్జ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. కొంతైన ఆత్మనందిన వారు, కొంతైన జ్ఞానం గలవారు అని దేవుడు అనేక సార్లు మాట్లాడతారు. భక్తి జీవితంలో మరి మనము ఏదైనా చేయాలన్నా, ప్రార్థన జీవితం కట్టుకోవాలన్నా, పరిశుద్ధత కలిగి జీవించాలన్నా, వాక్యమును చదవాలన్నా, ఏ పని చేయాలన్నా మనకు కావాల్సింది ఏంటి అంటే జ్ఞానం. వితౌట్ హ్యావింగ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ వి కాంట్ డూ ఎనీథింగ్. మనం వాక్యం చదివిన అర్థం కాదు. జ్ఞానం లేనివాడు ప్రార్థన చేయలేడు. ఎవడైనా ప్రార్థన చేస్తున్న అర్థం ఏంటంటే వానికి జ్ఞానం లేదు. ప్రార్థన యొక్క ముఖ్యం, ప్రార్థన యొక్క ఆవశ్యకత, ప్రార్థన ఎంత అవసరమో తెలియదు వానికి. వాడు అజ్ఞాని. వాక్యం చదవని వాడు అజ్ఞాని. ఇది జ్ఞానపు ఊట. మరి పరిశుద్ధ జీవితం జీవించిన వాడైతే చెప్పాల్సిన అవసరం లేదు. లోకం కూడా చెప్తుంది వాడు జ్ఞానం లేనివాడు. అంటే భక్తి జీవితంలో ఏ రకమైన కార్యక్రమం చేయాలన్నా కూడా మనకు జ్ఞానం కావాలి. రెండు ముఖ్యమైన విషయాలు. దేవుని బిడ్డలారా, మనకు జ్ఞానం అవసరము, అట్ ది సేమ్ టైం మనకు సహవాసం అవసరం. ఇక్కడ రెండు సంగతులు చెప్తున్నాను. వేరుండ గోరువాడు అంటే వీనికి సహవాసం ఇష్టం లేదు. స్వేచ్ఛానుసారంగా సింగిల్ లైఫ్ లీడ్ చేయాలి. నా ఇష్టానుసారంగా, నా అభిప్రాయాలకు అనుగుణంగా నా లైఫ్ని నేను లీడ్ చేయాలి అనే ఒక చీకటి ఆలోచన ఈరోజు మనుషుల మీద ఉన్నది. ఒకరి ప్రెషర్, ఒకరి ఒత్తిడి మా మీద ఎందుకు అనేటటువంటి ఆలోచన చాలామందికి ఉన్నది. కానీ దేవుడు దాన్ని ఒప్పుకోడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలు మనము గమనించినట్లయితే ఒకరి పట్ల ఒకరు సుఖ దుఃఖముల యందు ఒకరు బలహీనతల యందు ఒకరు అని చాలాసార్లు దేవుడు చెప్పాడు. కానీ హెబ్రీ పత్రికలు అంటాడు 13వ అధ్యాయము 17వ వచనంలో, మీపై నాయకులుగా ఉన్నవారు ఉన్నారు. ఎవరు ఉండాలి? మనకు నాయకులు ఉన్నారు. మీపై నాయకులు ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు అన్నాడు. శిక్షాఫలము పొందుటకై మీరు పిలువబడితే శరీర సంబంధమైన తండ్రులు మీకు శిక్షకులై ఉన్నప్పుడు మీరు లోబడి ఉంటారు కదా. ఆత్మలకు తండ్రులైన వారికి మరి ఎక్కువగా లోబడి ఉండని అదే 12:8 చెప్తాడు. దేవుని బిడ్డలారా, సింగిల్ లైఫ్ అనేటటువంటిది ఎంత క్షేమమో అంత ప్రమాదకరం. మరి ప్రసంగి 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట అంటాడు, 3 పేటల తాడు అనే మాట మాట్లాడతాడు. ఏంటండి, ఒకటి లేర్ తాడు సన్నముంది అనుకో, వెంటనే తెగిపోతుంది. 2-3 తాళ్ళు జమ చేసి అది పేంతే అది సోల్లాగా గట్టి అవుతుంది. తెలంగాణ భాషలో దాన్ని సోల్ అంటారు. అంటే ఎక్కువ లావుగా ఉంటుంది అన్నమాట. ఇక్కడేమన్నాడు, ఒంటరియగు ఒకరి మీద మరి ఒకడు పడిన ఎడల 2 కూడి వాడిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు
త్వరగా తెగిపోదు కదా ప్రశ్న. కాబట్టి రోజు మన జీవితంలో మొదటిది మనకు స్వేచ్ఛానుసారంగా నడిచేవాడు. మనకు ఇండిపెండెంట్ భావాలు ఉండదు. ఇండిపెండెంట్ ఐడియాలజీ, ఇండిపెండెంట్ భావాల చేత అది సామాజికంలో సోషలిజంలో పనిచేస్తేమో కానీ అది కూడా చాలా మటుకు ఫెయిల్యూర్కే దారితీస్తుంది. కానీ మనకు ఆలోచన చెప్పువారు అనేకులు ఉండాలి. ఇదే సామెతల గ్రంథంలో దేవుడు అంటాడు ఆ మాట. నీకు ఆలోచన చెప్పువారు కావాలి. ఎందుకు? నీ ఆలోచనల మీద సాతాను దాడి చేసినప్పుడు, అప్పుడు ఇంకొక ఆలోచన తీసుకున్నప్పుడు ఆ ఆలోచన ద్వారా నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. 24వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 24వ అధ్యాయం 6వ వచనంలో, వివేకము గల నాయకుడవ యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరం. మనకి ఎంతోమంది ఉండాలండి సలహాలు ఇచ్చేవారు. అందుకే ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోమంటాడు ఎఫెసీ 4:1. దేవుని బిడ్డలారా, ఈరోజు స్వేచ్ఛానుసారంగా నడిచేటటువంటి వ్యక్తులు మరి వారు సాతానుకు త్వరగా చిక్కేటటువంటి వ్యక్తులు. నేను నా జీవితంలో ఎంతోమందిని చూశాను. వారి బ్రతుకుల్లో ఎవరు ఊహించినటువంటి చెడ్డ కార్యాలు, చీకటి కార్యాలు, పాప కార్యాలు ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వాడు స్వేచ్ఛానుసారంగా నడవడానికి ఇష్టపడే మనుషులు. ఒకరు ప్రెషర్ ఉన్నప్పుడు వాడు తప్పు చేయడానికి ఆలోచిస్తాడు. ఒక భార్యకు తన యొక్క భర్త యొక్క ప్రెషర్ ఉందనుకో, భర్త యొక్క కాపుదల ఉందనుకో, భర్త యొక్క ప్రొటెక్షన్ ఉందనుకో, ఆమె తప్పు చేయదు. అట్ ద సేమ్ టైం ఒక భర్తకు తన యొక్క భార్య యొక్క సహవాసంలో వాడు ఉంటే ఆ వ్యక్తి తప్పు చేయదు. కానీ ఒంటరిగా ఉన్న వారిని మీరు గమనించండి, వివాహం కాని వారిని గమనించండి, వివాహం అయిన తర్వాత ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తున్న వారిని మీరు గమనించండి. ఎందుకు? వారి జీవితంలో అందరు లేకపోవచ్చు. ఎవరన్నా అలాంటి వారు ఉంటే బాధపడకండి. మేము ఏదో కొన్ని కారణాలను బట్టి మా లైఫ్, మా ఫ్యామిలీ డ్యామేజ్ అయిపోయిందండి అలా అని చెప్పేసి మేము ఇష్టానుసారంగా జీవిస్తలేము, దేవుని భయంతో ఉన్నామంటే చాలా సంతోషం. కానీ చాలా కష్టం. సాతాను ఒంటరిగా ఉన్న వారిని ఎక్కువగా శోధిస్తాడు. ఇద్దరు కూడి ఉన్నప్పుడు, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను వారిని ఏం చేయరు. అందుకే యేసుప్రభు అన్నమాట, ఇద్దరు లేక ముగ్గురు అన్నారు. ఇద్దరు ఉండి ప్రార్థన చేస్తే సాతాన్ని ఎదిరించగలుగుతారు. ఆ కారణాన్ని బట్టి అయినా మనము స్వేచ్ఛానుసారంగా ఉండకూడదు. మొదటి కారణం చెప్తున్నాడు ఇక్కడ, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్ అయిన జ్ఞానమునకు. అంటే మనకు జ్ఞానము అవసరము భక్తి జీవితంలో. అందుకే దేవుడు చాలాసార్లు నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తూ ఉన్నారు, జ్ఞానము లేక చెరపట్టబడుచు ఉన్నారు. జ్ఞాన వివేకములు గలవాడు నా యొక్క సన్నిధిలో కనబడడం లేదు కదా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. సహవాసం ద్వారా మనకు ఆశీర్వాదం ఉన్నది. ఒంటరి జీవితం ద్వారా మనకు ఆశీర్వాదము లేదు, ప్రమాదం ఉన్నది. అనేది ఎంత ముఖ్యమో జ్ఞానము లేకపోతే కూడా అంతే ప్రమాదం. జ్ఞానం ఎక్కడ ఉన్నది? క్రీస్తే మనకు జ్ఞానమై ఉన్నాడు. అడిగారు, నేను నా జీవితంలో ఇప్పటికీ అదే ప్రార్థన, ప్రభువా నాకు ఆత్మ సంబంధమైన జ్ఞానము దయచేయి ఏంటంటే. దేవుడు అంటాడు, సోమరి చీమడు యుద్ధకు వెళ్ళి జ్ఞానము సంపాదించు. ఒక చీమ ఎక్కడైనా ఆహారం దొరికిందంటే అది వెళ్ళి కొన్ని వందలాది చీమలను తీసుకొస్తుంది. ఆ స్థలానికి తీసుకెళ్ళి ఆహారాన్ని దాచిపెట్టుకుంటాడు. మనిషికి ఆ జ్ఞానం లేదు. ఎక్కడన్నా సందేశం దొరుకుతున్నది విలువైంది, ఇంకో 10 మంది దొరకొద్ద మన జ్ఞానం లేదు. ఎక్కడన్నా కొంత మేలు పొందినామనుకో, అరే అక్కడ నాకు మంచి ఉపాధి దొరికింది, అక్కడ నేను వ్యాపారం చేసుకుంటున్నా, ఆ వ్యాపారంలో ఇంకో 10 మంది నడిపిస్తామనే మాడవారి నీతి, చాణక్య నీతి అంటారు కదా. మాడవారిలో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక ప్రాంతంలో వెళ్ళి చూస్తారు, ఇప్పుడు ఒకటి సక్సెస్ అయ్యిందంటే ఇంచుమించు వాని ద్వారా 10-20 మందిని ఆ ప్రాంతంలో తీస్తాడు. ఒక్కొక్క వ్యాపారం పెట్టిస్తాడు, వాడే సహాయం చేస్తాడు. ఏంటంటే జ్ఞానం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలిగే జ్ఞానం కావాలి. యాకోబు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తాం. ఇక్కడ ఏమన్నాడు? 4వ అధ్యాయంలో మనం చూస్తే
మొదటి అధ్యాయం 5వ వచనంలో మీలో ఎవరికైనా ఏమన్నాడు? జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అనే మాట మనం చూస్తాం. ఏంటంటే జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అనే మాట అంటే జ్ఞానము కొదవగా ఉండదు. మనకు జ్ఞానము సమృద్ధిగా ఉండాలి. జ్ఞానము సమృద్ధిగా ఉండాలి అంటే సామెతలు 8వ అధ్యాయంలో అదే దైవజనుడు ఒక మాట అంటున్నాడు. 14వ వచనం, సామెతలు 8:14 చూడండి ఒకసారి. జ్ఞానము ఆలోచన చెప్పుటయు నీ వశము. ఇక్కడ ఏమన్నాడు? లెస్ అయిన జ్ఞానము విరోధం అన్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? లెస్ అయిన జ్ఞానం ఇచ్చుటకు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాది. 8వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానము ఘోషించుచూ ఉన్నది, వివేచన తన స్వరము వినిపించుచూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞానము నివాసము కట్టుకొని ఉన్నది అన్నాడు 9వ అధ్యాయం 1వ వచనంలో. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. ఏంటండి? జ్ఞానము జ్ఞానము జ్ఞానము. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇంకా మీదట మనం జ్ఞానం లేని వారుగా ఉండొద్దు అంటాడు 9వ అధ్యాయం 5వ వచనంలో. 4 చదువుతాం. జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచూ ఉన్నది, తెలివి లేని వారితో అది ఇట్లానుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారము, నేను కలిపిన ద్రాక్షరసము పానము, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గము చక్కగా నడువుడి. ఏంటండి? దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞానము నివాసము చేసుకుని ఉన్నది. ఈరోజు నీవు నేను మనం జ్ఞానం ఎక్కడ దొరుకుతుందని చూడదు. యేసుప్రభుకి అడగాలి, ప్రభువా మేము లెస్ అయిన జ్ఞానమునకు విరోధులుగా జీవించు. వేరుండబోరు వాడు జ్ఞానము లేనివాడని నువ్వు సెలవిస్తావు. మేము వేరుండడానికి ప్రయత్నం చేయం. లోకంలో ఎంతోమంది ఎట్లా సపరేట్ అయిదామా అనే ప్రయత్నాలలోనే వాళ్ళు జీవితకాలం అంతా అయిపోతుంది. హౌ టు సపరేటెడ్ అంటే కలిసి ఉండడానికి ఇష్టపడదు. కుటుంబాల్లో కలహాలు, అన్నదమ్ముల మధ్య కలహాలు, భార్యాభర్తల మధ్య ఏదో కారణాలను బట్టి విడిపోవడానికి చూసేటటువంటి మనుషులు ఎక్కువ శాతం లోకంలో మనం గమనిస్తాం. అదే రీతిగా సంఘాలలో ఏదో కారణాన్ని బట్టి దైవజనుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఏదో కారణాన్ని బట్టి సంఘాన్ని విడిచిపెట్టి ఇంకో సంఘం పెట్టాలి. లెస్ అయిన జ్ఞానమునకు విరోధం వీళ్ళంతా. దేవుడు మెచ్చుకునేటటువంటి కార్యక్రమాలు కావాలి. దేవుని బిడ్డలారా, రోజు నీవు నేను మనము నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా మేము లెస్ అయిన జ్ఞానమునకు విరోధులుగా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం మేము వేరుండడానికి ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే నేను వేరుండడానికి ప్రయత్నం చేస్తే నేను పడిపోయినప్పుడు ఎవరైతే వాడు నాకు ఆడి దొరకడు. వేరుండడానికి నేను ప్రయత్నం చేసినప్పుడు నేను ఒంటరి వాన అయిపోతా, సాతాను నా మీద దాడి చేస్తాను. దట్ ఈస్ ద రీజన్ ఐ నీడ్ ఫెలోషిప్. దట్ ఈస్ ద రీజన్ ఐ నీడ్ చర్చ్. దేవుని బిడ్డలారా, ఒకని యొక్క ఆదరణ ద్వారా ఇంకొకరికి మేలు, ఒకని ప్రోత్సాహం ద్వారా ఇంకోని మేలు సహవాసం దొరుకుతుంది. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధానంలో మరొకసారి ఆత్మీయుల సహవాసం కోరుకునే వారికి మనం ఉండాలి. ఎప్పుడైతే సొలొమోను ఒంటరివాడు అయిపోయినాడు, దేవుని సహవాసం దూరం అయిపోయినాడో విగ్రహాలకు చేరువయ్యాడు. విగ్రహారాధన చేసేటటువంటి స్త్రీల సహవాసం వెళ్ళిపోయాడు. దేవుని సహవాసం దూరం అయినప్పుడు అవతల చీకటి సహవాసం దగ్గర అవుతుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఒంటరిగా ఉండడం వల్ల సాతాను సహవాసం చేయడానికి వస్తాడు. వాడిని ఎదిరించగలుగుతాం మనం. అందుకంటే బహుబలము ధరించుకొని నువ్వు వాడిని ఎదిరించండి. కనుక ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము దుష్టుని యొక్క శక్తిని ఎదిరించుటకు మాకు మా శక్తి సరిపోదు, నీ శక్తి కావాలి. పరలోకపు అభిషేకం మాకు కావాలి. అటు ఆత్మచేత నింపండి. విత్తబడిన వాక్యాన్ని ఫలింపు చేయండి అయ్యా. ఎందరైతే ఆన్లైన్ ద్వారా వీక్షించినారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం చేత అనేకులు బలపడి ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళు, ఏవో కారణాలను బట్టి విడిపోయిన వాళ్ళు అయ్యా, వారు మరలా ఐక్యత కలిగి సంఘ సహవాసములు, ఐక్యత కలిగి సంఘాలలో, ఐక్యత కలిగే కుటుంబాలలో జీవించే కృపణ దయచు అయ్యా. జ్ఞానము లేని వారుగా నీ ప్రజలు ఉండడం నీకు ఇష్టం లేదు. దయగల తండ్రి, కలిసి బ్రతకడానికి కావాల్సిన జ్ఞానం
సహవాసాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన జ్ఞానం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీ ఆత్మకార్యం జరిగించండి. విత్తబడ వాక్యాన్ని మన సమృద్ధిగా ఫలింపజేసి దినమంతట్లో మీ ప్రత్యేకమైన కంచె కాపుదని మీరు అనుగ్రహించండి. సకల దుష్టుని కోటలను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ మీ రక్తాన్ని మా చుట్టూ, మా యొక్క కుటుంబాల చుట్టూ, మేము చేస్తున్న ప్రతి పని చుట్టూ వేసుకుంటాం. దినమంతా మీరే కాచి కాపాడు. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొని యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం. ఆమేన్. యేసు రక్తమే నామానికి సంపూర్ణ విజయం కలుగుగాక. అపవాదికి నియమానికి క్రియలకు అనంత కోటి నాశనం కలుగుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.